గుంటూరు కలెక్టరేట్ వద్ద పోలీసులను బెదిరించడంపై వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, అంబటి రాంబాబుపై కేసుకు సంబంధించిన వివరాలేంటి? ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? రాణి, వైకాపా నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బుధవారం వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించే క్రమంలో పోలీసులు వారిస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎదురు సమాధానం చెప్తూ అదేవిధంగా వారిని ఒక బెదిరింపుకు పాల్పడుతూ వారి విధులకు ఆటంకం కలిగించే రీతిలో ప్రవర్తించినటువంటి అంబటి రాంబాబు మీద పట్టాభిపురం పోలీసులు తమ విధులకు ఆటంకం కలిగించారు, అదేవిధంగా తమను బెదిరించారు అంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు. ప్రధానంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు మరికొంత నేతలపై కూడా కేసు నమోదు చేసి తెలుస్తుంది. సెక్షన్ 353 కింద అంబటి రాంబాబు మీద కేసు నమోదైనట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే నిన్న బుధవారం వైకాపా చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో భాగంగా మొదట అంబటి రాంబాబు గుంటూరులోని సిద్ధార్థ నగర్లో ఉన్న తన నివాసం నుంచి స్థానిక వైకాపా కార్యకర్తలతో ద్విచక్ర వాహన ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. అయితే వాహన ర్యాలీకి అనుమతి లేదని శాంతియుతంగా నిరసన తెలపాలని చెప్పి పోలీసులు చెప్పడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. అయితే మళ్ళీ కూడా స్థానిక సేవల్యాపురం నగర్ రోడ్ లో ఉన్నటువంటి వివేకానంద బొమ్మ దగ్గర నుంచి మళ్ళీ కూడా పోలీసులు అనుమతి లేదని చెప్తున్నా కూడా మళ్ళీ ద్విచక్ర వాహన ర్యాలీ ప్రారంభించు స్థానిక శంకరగుట్ట ఓవర్ బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు. అయితే అక్కడ పోలీసులు పూర్తిగా అంబటి రాంబాబును అడ్డుకున్నారు. ఈ ఓవర్ బ్రిడ్జ్ మీదుగా వెళ్తే ప్రజలకు ఇబ్బంది అని, ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని, ఇక్కడ అసలు ద్విచక్ర వాహన ర్యాలీకి అనుమతి లేదని, మీరు ఒక్కొక్కరిగా వెళ్లాలంటూ కూడా అతను అంబటి రాంబాబుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే అంబటి రాంబాబు రెచ్చిపోతూ అసలు మమ్మల్ని ఎలా అనుమతి ఇవ్వరు, మమ్మల్ని ఎలా పోనివ్వరో చూస్తారని పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు. అయితే పోలీసులు మాత్రం ఎలాంటి అనుమతి లేదని చెప్పడంతో కారణం కోసం అంబటి రాంబాబు ఏం చేస్తావో చేసుకోండి అంటూ అభ్యంతరకరమైన రీతిలో మాట్లాడుతూ కూడా నోరు జారి తన ఇష్టారీతిలో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కూడా పోలీసులు అదే రీతిలో బదిలిస్తూ మీరు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయొచ్చు, అదేవిధంగా నిరసన కార్యక్రమంలో పాల్గొనొచ్చు, అంతేగాని ఇలా పోలీసులు విధులకు ఆటంకం కలిగించకూడదు, పోలీసులను బెదిరించకూడదు, అదేవిధంగా ఇక్కడ ట్రాఫిక్ కి అంతరాయం కలిగించిన విధంగా మీరు ప్రవర్తించాలని చెప్తున్నప్పటికి కూడా అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహావేశం వ్యక్తం చేస్తూ పోలీసుల మీద ఒక విధంగా చెప్పాలంటే పళ్ళు కొరుకుతూ వాళ్ళని ఇష్టారీతులను తిడుతూ, అంటే ఒక స్థాయిలో అంటే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ సమయంలో పోలీసులు కూడా గట్టిగానే అతనికి సమాధానం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు తమ విధులకు ఆటంకం కలిగించాడు, అదేవిధంగా తమను బెదిరించే ప్రయత్నం చేశాడని చెప్పి కూడా అంబటి రాంబాబు మీద కేసు నమోదు చేశారు. ప్రధానంగా సెక్షన్ 353 కింద అంబటి రాంబాబు మీద, అదేవిధంగా మరికొంత వైకాపా నేతల మీద కూడా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. రాణి, అంటే మిగతా వైసీపీ నేతల పేర్లు వివరాలు ఏమైనా తెలిసాయి ఆంజనేయులు? ప్రధానంగా వచ్చేసి అంబటి రాంబాబు, మిగతా వాళ్ళంతా కూడా శ్రేణి సాధారణ కార్యకర్తలు ఉన్నారు. అదేవిధంగా లేలా అప్పిరెడ్డి మరికొంతమంది కూడా అంటే వాళ్ళు వేరే మార్గంలో వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానంగా అయితే అంబటి రాంబాబు, అతని అనుచరులు, అదేవిధంగా స్థానిక వైకాపా శ్రేణులు మాత్రమే ఈ ర్యాలీలో పాల్గొనే ప్రయత్నం చేశాయి. ఇక్కడ ప్రధానం పోలీసులతో అయితే వాగ్వాదాన్ని దిగింది మాత్రం అంబటి రాంబాబు మాత్రమే. మిగతా వాళ్ళంతా కూడా అతన్ని అనుసరిస్తూ ఉన్నారు. మాజీ మంత్రి అన్న ఒక అహంకార ద్వారంతో పోలీసులు వద్దని వారిస్తున్నప్పటికీ కూడా బాధ్యత గల పౌరుడిగా పోలీసులకి, అదేవిధంగా పౌర సమాజానికి ఆటంకం కలిగించకుండా ప్రవర్తించాల్సిన అంబటి రాంబాబు ఈ విధంగా ఒక ఆధిపత్య ధోరణి లేదా అహంకార ధోరణితో పోలీసుల్ని మీరేం చేస్తారో చేసుకోండి, మీ ఇస్తారైతే నేను వెళ్ళేదే, నేను చేసేదే అన్న తీరుగా ప్రవర్తించడం అయితే అసలు మామూలుగా రాజకీయ వర్గాల్లో కూడా చర్చాంశమైంది. ఒక బాధ్యత గల మాజీ మంత్రి ఇలా ప్రవర్తించడం సమంజసం కాదని కూడా అందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు మీద, అతని అనుచరులు మరియు కార్యకర్తల మీద అయితే కేసు నమోదైంది. రాణి, మరి అంబటి రాంబాబుపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది వీరాంజనేయులు? అంబటి రాంబాబుని ఈ రోజు విచారణ పిలిచే అవకాశం అయితే ఉంది. ఈ కేసు రాత్రి నమోదు చేశారు. అయితే పూర్తిగా అసలు అంబటి రాంబాబుతో పాటు అతని అనుచరులు కావచ్చు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కేసులో వారందరి మీద కేసు నమోదు చేసి వారు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమాచారం ఇచ్చి వాళ్ళని విచారణకు పిలిపించి అసలు అలా ప్రవర్తించడానికి కారణం ఏంటి, పోలీసులకి ఎదురు తిరిగి సమాధానం చెప్పడం కావచ్చు, లేదా పోలీసుల్ని అసభ్యకరంగా తిట్టడం, అదేవిధంగా ఆగ్రహం వ్యక్తం చేయడం, వీటన్నిటి మీద కూడా సమగ్రంగా విచారించే అవకాశం ఉంది. రాణి, ధన్యవాదాలు వీరాంజనేయులు.
మాట్లాడు